ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క యోహాను సువార్త వాక్య ధ్యానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనం నుండి మన వాక్యాన్ని చదువుకుందాం. తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనసేచ్ఛ వలన పుట్టిన వారు కారు. నిజానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి 2 రకాల ప్రజలు రావడం జరిగింది. మొదటి రకము ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు. వీరు యేసు దగ్గరికి రావడం జరిగింది. అలాగే 2వ రకం ప్రజలు ఎలాంటి వ్యక్తులు మరి యేసు దగ్గరికి వచ్చారు, అలాగే యేసు ఎలాంటి వ్యక్తిని కలుసుకున్నాడంటే 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తిని, సమరయ స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు కలవడం జరిగింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు యేసు మాటని తృణీకరిస్తూ ఉన్నారు, ఎవరు యేసుక్రీస్తు మాటని అంగీకరిస్తూ ఉన్నారని మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు యేసు చెప్తున్న మాటని వాళ్ళు అంగీకరించడం లేదు. యేసు చెప్తున్న మాటతో వాళ్ళు ఏకం అవ్వడం లేదు. యేసు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానికి వేరుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తుని మరి చాలాసార్లు వాళ్ళు నిందిస్తూ, చాలాసార్లు కూడా యేసుక్రీస్తుని వాళ్ళు చంపేయాలని కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిజానికి ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు చెప్తూ ఉన్నాడు, నిజంగా మీరు లేఖనాల్లో నిత్యజీవం ఉందని చెప్పి వెతుకుతూ ఉన్నారు కదా, పరిశోధించుచున్నారు కదా, ఆ లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయని చెప్పి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ మరి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తూ ఉన్నారంటే యేసు మాటని అంగీకరించడం లేదు. కానీ 38 సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి కానీ, సమరయ స్త్రీ కానీ, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ కానీ, నిజంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ హృదయంలో అలాగే వాళ్ళ జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో అలాగే సమాజపరంగా వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ అనేది లేదు. అందుకోసమే యేసు మాట వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం చదువుకున్న ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈరోజు ఎవరు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అవుతూ ఉన్నారంటే ఎందరైతే ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఈరోజు బైబిల్ మన గురించి ఏం మాట్లాడుతూ ఉంది, ఈరోజు బైబిల్ మన హృదయం గురించి ఏం మాట్లాడుతుంది అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో స్పష్టంగా దేవుడు ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఈరోజు మన తలంపు దేవుని తలంపు, మన మార్గము దేవుని మార్గము చాలా వేరుగా ఉన్నాయి. ఎంత భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసం. ఈ భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు. కొన్నిసార్లు మనం దూరం నుండి చూసినప్పుడు భూమి ఆకాశం 2 కూడా కలుస్తున్నాయేమో అన్నట్టుగా మనకు అనిపించిన అక్కడికి వెళ్ళి మనం చూసామనుకోండి భూమి ఆకాశం అసలు కలవనే కలవవు.
కాబట్టి ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మన తలంపు దేవుని తలంపు, మన మార్గము దేవుని మార్గము, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన అంత స్పష్టంగా ఈరోజు మన తలంపు దేవుని తలంపు వేరుగా ఉందని చెప్తూ ఉన్నాడు? ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకోవడం కంటే ముందు, దేవుడి హృదయం గురించి మనం అర్థం చేసుకోవడానికంటే ముందు మొదటిగా అసలు నేనెవరిని, నా హృదయం ఎలాంటిదన్న విషయం మనకు తెలియాలి. ఈరోజు మన హృదయము ఎలాంటిదన్న విషయం మనకు తెలియకుండా మనం దేవుని హృదయంతో ఏకమవడము, దేవుని మాటతో ఏకమవడము అసాధ్యము. నిజంగా ఈరోజు మన హృదయం గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది? మన హృదయం ఎలాంటిదని బైబిల్ మాట్లాడుతుంది అంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఈరోజు మన హృదయం గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా అండి? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఈరోజు మన హృదయం గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, మన హృదయంలో నుండి వచ్చే తలంపులు, ఆలోచనలు, ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. కేవలం మీరు మిస్టేక్ చేసినప్పుడు కాదు, లేకపోతే మీరు ఏదైనా విషయం తప్పుగా ఆలోచించినప్పుడు కాదు. బైబిల్ మన హృదయం గురించి ఏమని చెప్తుందంటే, మన హృదయము, ఆ హృదయంలో నొప్పుల నుండి వచ్చే తలంపుల్లో నుండి వచ్చే ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డది, ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగల వాడెవ్వడని బైబిల్ అంటుంది. ఈరోజు మనం మిస్టేక్ చేసినప్పుడు నా హృదయం దుష్టమైంది, ఘోరమైంది అని మనం దాన్ని నమ్మొచ్చు. కానీ ఈరోజు మీరు ఏదైనా తప్పు చేయకుండా, ఏదైనా మిస్టేక్ చేయకుండా మీరు తప్పైన వ్యక్తులు అంటే ఎవ్వరం కూడా అంగీకరించం. కానీ ఈరోజు బైబిల్ ఏమంటుందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని బైబిల్ అంటుంది. అలాగే మన హృదయం మోసకరమైంది. చాలాసార్లు కూడా మనం ఏమనుకుంటామంటే, నా భర్త నన్ను మోసం చేస్తూ ఉన్నాడు, నా భార్య నన్ను మోసం చేస్తుంది, నా స్నేహితుడు, నా పక్కింట్లో ఉన్నవాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అందుకే నేను సంతోషంగా ఉండలేకపోతున్నా, ఆనందంగా ఉండలేకపోతున్నా, ఇలా అనుకుంటున్నారు కదా. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? ఈరోజు మనుషులు కాదు మనల్ని మోసం చేస్తూ ఉంది, మన సొంత హృదయమే. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ హృదయం మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు స్పష్టంగా మనకు తెలియాలి, ఈరోజు మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు. అది మనకు తెలియకుండా ఈరోజు మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న డిఫికల్టీస్ నుండి మనం బయటికి రావడం అసాధ్యం. మన హృదయం మారడం కూడా అసాధ్యం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మరి సంఘానికి వెళ్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతున్నారా లేదా అని ఆలోచన చేసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని నమ్మలేకపోతూ ఉన్నారండి. నేను సువార్త ప్రకటించడానికి వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల ప్రజలు నేను కలుస్తూ ఉన్నాను. అందులో కొంతమంది 5 సంవత్సరాలుగా, కొంతమంది 10 సంవత్సరాలుగా, 15, 20, 30, 40, 50 ఇలా సంఘానికి వెళ్తూ సంఘ పెద్దలుగా, కమిటీ మెంబర్స్గా, అలాగే సువార్థికులుగా, దైవ సేవకులుగా ఎంతోమందిని నేను కలుస్తూ ఉన్నాను. నిజంగా నేను కలుస్తూ ఉన్నప్పుడు వారిని నేను అడుగుతూ ఉన్నాను, ఏమండి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే, పాస్టర్ గారు మేము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాము. మరి మీ దగ్గర పాపం ఉందా అని అడిగినప్పుడు,
పాపం ఎందుకు లేదండి? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి మన దగ్గర పాపం ఉంది. మరి అలాగైనట్లయితే మరి పాపులు పరలోక రాజ్యానికి వెళ్తారని అడిగినప్పుడు మరి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరని చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ క్రియలు మంచిగా ఉన్నప్పుడు మేము పరిశుద్ధులము నీతిమంతులు అంటున్నారు. వాళ్ళు ఏదైనా విషయంలో పడిపోయినప్పుడు మేము పాపులు, మా దగ్గర పాపం ఉంది అంటున్నారు. ఈరోజు ఏది నిజం? నేను పాపిని అనుకుంటుంది నిజమా? లేకపోతే నేను దేవుని నీతిని పరిశుద్ధాన్ని కలిగి ఉన్నానన్నది నిజమా? ఈరోజు ఏది నిజం? బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, ఎవరు దేవుని కుమారులు కుమార్తెలుగా అవుతారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చెప్తూ ఉంది, తనను ఎందరు అంగీకరించిరో వారందరికనక తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. ఎవరైతే ఆయన నామాన్ని నమ్ముతూ ఉన్నారో, విశ్వసిస్తూ ఉన్నారో వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలు అవుతూ ఉన్నారు. పాస్టర్ గారు, మేము బై బర్త్ క్రిస్టియన్, మా తాత ముత్తాత అందరు కూడా క్రిస్టియన్సే. మేము బై బర్త్ క్రిస్టియన్స్, చిన్నప్పటి నుండి సంఘానికి వెళ్తూ ఉన్నాము, సండే స్కూల్లో టీచర్స్గా ఉన్నాము, యూత్ లీడర్స్గా ఉన్నాము, అలాగే మేము కమిటీ మెంబర్స్గా ఉన్నాము, మేము సంఘంలో సంఘ పెద్దలుగా ఉన్నాము, సువార్థికులుగా ఉన్నాము, లేకపోతే మా కుటుంబంలో అందరూ కూడా దైవ సేవకులే. ఈరోజు మీరు ఇలాంటి ఒక స్థితిని మీరు కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ మీ హృదయంలో స్పష్టంగా వాక్యాన్ని మీరు నమ్మనట్లయితే, స్పష్టంగా దేవుని వాక్యాన్ని మీరు విశ్వసించకపోయినట్లయితే మీరు దేవుని కుమారులు కుమార్తెలు కాదండి. ఈరోజు మనమేమనుకుంటున్నాము, మనకేమనిపిస్తుంది, ఇది ప్రాముఖ్యం కాదు. దేవుడి యొక్క వాక్యం మనతో ఏం చెప్తుందో అదే ప్రాముఖ్యం. ఈరోజు దేవుడి మాటతో మన హృదయం ఏకమైనట్లయితే అప్పుడు మాత్రమే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క పరిపూర్ణతని మనం పొందుకోగలుగుతాం. నిజంగా ఈరోజు దేవుని హృదయంతో మనం ఏకం అవ్వకుండా, దేవుని వాక్యాన్ని మనం నమ్మకుండా దేవుని కుమారుడుగా కుమార్తె కావడం అసాధ్యం. నిజంగా ఈరోజు మీరు లోతుగా మీ హృదయం గురించి ఆలోచన చేయండి. నిజంగా 100% మీరు వాక్యాన్ని నమ్ముతూ ఉన్నారా? 100% కేవలం యేసు చెప్తున్న మాటని మీరు అంగీకరిస్తూ ఉన్నారా? లేనట్లయితే పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మీ ఆలోచన నమ్ముకుంటూ, కొన్నిసార్లు వాక్యాన్ని నమ్ముతూ ఇలా ఆత్మీయ జీవితం మీరు జీవిస్తూ ఉన్నారా? ఈరోజు బైబిల్ ఏమంటుందంటే మనల్ని మనుషులు కాదు మోసం చేస్తుంది, మనం కలిగి ఉన్న సొంత హృదయం. మరి ఎందుకు ఈ హృదయం మోసకరంగా మారింది? ఈరోజు ఎందుకు మన లోపల నుండి వచ్చే ఆలోచనలు, తలంపులు, ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎందుకు బైబిల్ అంటుందంటే ఆ హృదయం అలా మారడానికి గల కారణము నిజంగా పాపం అనేది ఆదాం ద్వారా మనం పొందుకోవడం ద్వారాగా ఆ పాపాన్ని బట్టి హృదయం మోసకరంగా మారింది. ఈరోజు ఎవరి హృదయంలో అయితే నేను పాపిని నమ్ముతూ ఉన్నారో, నా దగ్గర పాపం ఉంది, ఆ పాపం ద్వారా నేను మరణిస్తే నరకానికి వెళ్తానని ఎవరైతే భయపడుతూ ఉన్నారో నిజంగా వారు ఇంకా వాక్యాన్ని కలుసుకోలేదని అర్థమండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు అన్నాడు. ఈరోజు యేసుని ఎవరైతే కలుసుకుంటారో వాళ్ళ హృదయంలో నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని, అలాగే హృదయంలో నిజమైన విశ్రాంతిని పొందుకుంటారు. ఈరోజు ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా వెళుతూ, చాలా నమ్మకమైన విశ్వాసులుగా మీరు సంఘంలో ఉంటూ, పరిచర్యలో సహకరిస్తూ అన్నీ మీరు చేస్తూ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మీరు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఒకవేళ మీ హృదయంలో భారంగా ఉన్నట్లయితే, ఒకవేళ మీ హృదయంలో పాపానికి సంబంధించిన నిందా హృదయంతో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఒకరోజు మీ హృదయం గురించి మీరు వాక్యం ముందు లోతుగా ఆలోచించాలని నేను కోరుతున్నానండి. ఈరోజు మీ హృదయం గురించి మీకు తప్ప మిగతా వారికి స్పష్టంగా తెలియదండి. ఈరోజు మీ పక్కనున్న వారిని మీరు మోసం చేయొచ్చు, మీ దైవ సేవకుడిని మీరు మోసం చేయొచ్చు,
లేనట్లయితే మీ సంఘంలో ఉన్న విశ్వాసులు మీరు మోసం చేయొచ్చు, కానీ ఈరోజు ఏ ఒక్కరు కూడా దేవుని మోసం చేయలేరు. ఈరోజు ఒకవేళ మీరు నోటితో నా పాపాలు కడగబడ్డాయి, నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను మీ నోటితో అన్నా, ఒకవేళ మీ హృదయంలో ఆ ఖచ్చితమైన విశ్వాసము లేనట్లయితే, యేసు రక్తం ద్వారా నా ప్రతి పాపం కడగబడిందని స్పష్టమైన విశ్వాసం లేనట్లయితే, మీ క్రియలు మంచిగా ఉన్నప్పుడు నేను నీతిమంతురాలని పరలోకానికి వెళ్తానంటారు. ఒకవేళ ఏదైనా విషయంలో మీరు పడిపోయినప్పుడు తిరిగి మీ హృదయంలో ఎంతో నొప్పిని, బాధను పొందుకుంటూ నిందా హృదయాన్ని మీరు కలిగి ఉంటారండి. ఈరోజు నిజంగా బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది, ఎందరైతే ఆయన నామాన్ని విశ్వసిస్తూ ఉన్నారో, నమ్ముతూ ఉన్నారో వారిని తన కుమారులుగా, కుమార్తెలుగా ఆధిక్యతని, అధికారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని ఉన్నట్టుగా ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళు శరీర ఇచ్చల్ని బట్టో, మనుషుల ఇచ్చల్ని బట్టో పుట్టినవారు కాదు. వారు మరి కేవలము వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తులని బైబిల్ చెప్తూ ఉంది. నిజంగా ఈరోజు మీరు ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన విశ్రాంతిని మీ హృదయంలో మీరు పొందుకున్నారా? స్పష్టంగా వాక్యంలోని యేసుక్రీస్తు హృదయాన్ని మీరు కలుసుకున్నారా? ఒకవేళ కలుసుకున్నానని అనుకుంటూ ఒకవేళ భ్రమలో ఉన్నారా? ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు. ఈరోజు ఆ ధర్మశాస్త్రము ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? ఆ పాత నిబంధన గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? భవిష్యత్తులో రాబోతున్న యేసు గురించి మాట్లాడుతూ ఉంది. మరి ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం జరిగింది. ఈవెందో వాక్యము శరీరాన్ని ధరించుకుని ఆ యొక్క ప్రజల మధ్యలోనే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తూ తండ్రి గురించి అందరికీ ప్రకటిస్తూ, మరి తండ్రి రాజ్యం గురించి, తండ్రి చిత్తం గురించి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ మధ్యలోనే సంచరిస్తున్న ఆ యేసుని మరి ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయులు అంగీకరించలేకపోయారు. నిరంతరంగా వాళ్ళు యేసు మాటను తృణీకరిస్తూ జీవించారు. కానీ ఎవరైతే నా దగ్గర పాపం ఉంది, నిజంగా నా జీవితాన్ని నేను నడిపించుకోలేను, ఈరోజు నా జీవితాన్ని నేను నడిపించుకోలేని వ్యక్తిని, నాకు కేవలం దేవుడు కృపనిస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను, ఎవరైతే అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారో వారి దగ్గరికి యేసు మాట వస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా వాళ్ళు యేసు మాటను అంగీకరించి యేసు హృదయంతో ఏకమయ్యారు. కాబట్టి నేను కోరుకుంటూ ఉన్నాను, ఈ యోహాను సువార్త వాక్య ధ్యానాల ద్వారాగా ఈరోజు మీ హృదయంలో యేసు స్పష్టమైన పాపక్షమాపణ, స్పష్టమైన దేవుని నీతిని, పరిశుద్ధతని మీ హృదయాల్లో దేవుడు స్థాపించాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు మీరు జీవిస్తున్న ఆత్మీయ జీవితం కేవలం వాక్యాన్ని నమ్మి మాత్రమే మీరు జీవిస్తూ ఉన్నారా? లేనట్లయితే కొన్నిసార్లు వాక్యాన్ని నమ్ముతూ, కొన్నిసార్లు ఆలోచన నమ్ముతూ ఇలా మీరు జీవిస్తూ ఉన్నారా? కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వాక్యం ముందు మీ యొక్క ఆత్మీయ జీవితం గురించి, మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎందరైతే ఆయనని అంగీకరించారో, ఆయన నామంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎందరైతే నీ నామం ముందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరికీ మీ కుమారులు, కుమార్తెలగే అధికారాన్ని మీరు ఇచ్చారు. వారు శరీరం వలన, కోరికల వల్ల జన్మించిన వారు కాదు, కేవలం వాక్యం ద్వారా జన్మించిన వారు తండ్రి. నిజంగా ఈ యొక్క యోహాను సువార్త వాక్య ధ్యానాల ద్వారాగా ఈ వాక్యాలు వింటున్న ప్రజల హృదయాలలో స్పష్టమైన పాపక్షమాపణ, స్పష్టమైన దేవుని నీతిని మీరు స్థాపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నలకు
వాక్యాల ద్వారా మీరు సమాధానం దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, వారి సొంత ఆలోచన పడేసి కేవలం నీ వాక్యంతో ఏకమే కృపను మీరు దయచేయమని కోరుతూ ఉన్నాం. వారు కలిగిన ప్రతి అవసరాలు మీ నామములో తీర్చి నీ కృపలో నడిపించమని కోరుతూ నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.